పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు ఉండనున్నాయి. కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ 10వ తరగతి పాస్ అయి ఉద్యోగాలు లేని వారికి నెలకు 1500 రూపాయల నిరుద్యోగ భృతిని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. నేటి నుంచే డబ్బులు నిరుద్యోగుల ఖాతాల్లో జమవుతాయని కూడా చెప్పారు. 21 నుండి 40 ఏళ్ల నిరుద్యోగులకు యువసాధి స్కీమ్ వర్తిస్తుందని కూడా సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ప్రభుత్వం 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించింది అని కూడా చెప్పారు. 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారంటూ కూడా చెప్పారు. బెంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు అనేక ఐటీ కంపెనీలను కూడా ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ వెల్లడించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మమతా బెనర్జీ తనదైనటువంటి స్టైల్లో ఎన్నికల హామీ ఇవ్వడమే కాదు, దాన్ని అమలు చేస్తున్నారు అనేటువంటి మాట. యువకులను ఎక్కువగా తమ వైపు తిప్పుకునేందుకు ఇది ఒక అస్త్రంగా ఉపయోగపడేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఎంతవరకు ఈ పథకం అనేది ఫలిస్తుందంటారు? దీనికి సంబంధించి ఓట్లు రాలుస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? మురళి, త్వరలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా వెస్ట్ బెంగాల్ తో పాటు అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఈ ఏడులో జరగనున్నాయి. మార్చి 2వ వారం లేదా 3వ వారంలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే మమతా బెనర్జీ ఈ నిరుద్యోగుల పైన వరాలు జల్లు కురిపిస్తుంది అనుకోవచ్చు, ఎన్నికల తాయిలం అనుకోవచ్చు. ఏకంగా నేరుగా 10వ తరగతి పాస్ అయి 21 సంవత్సరం నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న యువకులకు, నిరుద్యోగులకు దాదాపు నెలకు 1500 రూపాయలు జమ చేస్తామని నేరుగా ప్రకటించారు. ఆ ప్రాసెస్ కూడా నేటి నుంచే ఏదైతే నిరుద్యోగుల అకౌంట్ లో 1500 రూపాయలు కూడా జమ చేయడం మొదలు పెట్టారు. ఇది ఎన్నికలకు బిగ్ గేమ్ చేంజర్ అనుకోవాలి. ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల హామీ అనుకోవచ్చు, లేకపోతే నేరుగా నిరుద్యోగుల ఓట్లను కొల్లగొట్టేందుకు, నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు కూడా ఈ పథకం ఉపయోగపడుతుందని స్పష్టంగా చెప్పచ్చు మురళి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే బెంగాల్లో బీజేపీ వర్సెస్ మమత రెండు పార్టీల మధ్య యుద్ధం నడుస్తుంది. ఏదైతే ఇప్పటికే ఓట్లు తొలగించారంటూ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా దాదాపు 60 లక్షల ఓట్లు తొలగించారంటే ఇప్పటికే మమత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మరోపక్క నేరుగా ఎలక్షన్ కమిషన్ పైన నేరుగా ఆమె ధర్నా చేస్తున్నారు. నిన్న కూడా మమతా బెనర్జీ ఎన్నికల సంఘం ముందు ధర్నా చేశారు. చనిపోయి బతుకున్న ఓటర్లను చంపేశారు ఎస్ఐఆర్ ప్రక్రియ కింద. ఆ ఓటర్లను నేను నిరూపించానా, చనిపోయిన వారిని తీసుకొచ్చి మీ ముందు పెట్టానా అంటూ ఎన్నికల కమిషన్ ప్రశ్నించిన ఎన్నికల కమిషన్ పై నేరుగా విమర్శలు వర్షం కురిపించారు. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఏదైతే రాబోయే ఎన్నికల్లో బీజేపీని మరోసారి అధికారంలోకి రానికోకుండా ఉండేందుకు మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోపక్క మైనారిటీ ఓటింగ్, మరోపక్క మహిళల ఓటింగ్, నిరుద్యోగుల ఓటింగ్, ఇలా వరుసగా ఆయా విభాగాలకు సంబంధించిన ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆమె వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. అయితే రాబోయే రోజులు ఏదైతే దాదాపు ఐటీ కంపెనీలు కూడా వెస్ట్ బెంగాల్ ఎక్కువ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. మరొక నిరుద్యోగులకు ఉపాధి, అంతేకాకుండా నైపుణ్యం, దాదాపు 40 లక్షల మంది యువకులకు నైపుణ్యాభివృద్ధి కింద స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇస్తున్నాము. ఇందులో దాదాపు 10 లక్షల మంది ఉపాధి పొందారు. అయితే రాబోయే రోజుల్లో మిగిలిన 30 లక్షల మంది కూడా ఈ 15 నెలకు 1500 రూపాయల నిరుద్యోగ వృత్తి నేరుగా ఖాతాల్లో జమ చేస్తామంటే ఇప్పటికే మమత ప్రకటించారు. మరోపక్క బీజేపీ ఇచ్చే ఎన్నికల హామీలు ఎలా ఉంటాయనేది కూడా తమిళనాడులో ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటికే 2 పార్టీల మధ్య అటు బీజేపీ ఇటు మమత మధ్య ఎస్ఐఆర్ ప్రక్రియ కావచ్చు, ఎన్నికల నేపథ్యం కావచ్చు, మరోపక్క మమత శిష్యుడిని ఏదైతే బీజేపీలో చేసుకొని నేరుగా మమత పైనే ఎక్కువ పెట్టారు. ఇలా బీజేపీ ప్రతిపక్ష నాయకుడు కూడా మమతా బెనర్జీతో కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలను అటు మమత ఇటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు 2019 ఎన్నికల నుంచి మమతను దించడానికి విష ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ. అయితే అది సాధ్యం కాలేదు. నేరుగా మమతా బెనర్జీకి ఆ రాష్ట్రంలో ఉన్న మహిళల మద్దతు, అంతేకాకుండా నిరంతరం పోరాటాలు చేస్తూ అధికారంలోకి వచ్చిన నేపథ్యం. దాదాపు కొన్ని ఏళ్ల కమ్యూనిస్టుల పాలనను బద్దలు కొట్టి ఆమె 2011లో అధికారంలోకి వచ్చింది. 2011 నుంచి 2026 వరకు ఆమె అధికారంలో కొనసాగుతుంది. వరుసగా 3 సార్లు ఎన్నికల్లో గెలిచిన నేపథ్యం ఉంది. మరోసారి కూడా 4వ ఆమె ముఖ్యమంత్రి కావడానికి అటు బీజేపీని నేరుగా ఢీకొడుతుంది. ఇటు మరోపక్క మోడీ, అమిత్ షాలు ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్ పీఠం కైవసం చేసుకోవడానికి బీజేపీ విషయ ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే జనవరి 1వ తేదీ కూడా బెంగాల్ ఎన్నికలపైన అమిత్ షా రివ్యూ చేశారు. ఏదైతే దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో కూడా బెంగాల్లో బీజేపీకి ఎలా పోతుంది, గెలుస్తుంది, 160 సీట్ల పైన గెలుస్తామంటూ
బీజేపీ క్యాడర్ తో కూడా ఆయన మీటింగ్ పెట్టిన నేపథ్యం ఉంది. వరుసగా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటు అమిత్ షా వరుస పర్యటనలు జరుపుతున్నారు. ఇటు మమతా బెనర్జీ కూడా తీవ్రంగా అటు బీజేపీని వ్యతిరేకిస్తుంది. వరుసగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, హామీలు, ఎన్నికల హామీలు కూడా నేరుగా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగుల అకౌంట్లలో నేరుగా 1500 జమ చేయడం కూడా ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోడీ అంటే ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది అనేటువంటి మాట సర్వేలు ఇప్పటికీ దీనికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి విధానాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం మీద ఇమ్మీడియట్గా కూడా చాలా వరకు భారం పడేటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అక్షరాస్యత విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి కంపెనీల విషయంలో కావచ్చు, ఎందుకు దీది ఇలాంటి స్టెప్ తీసుకున్నారో ఆర్థిక పరమైనటువంటి భారం ఈ గెలుపు గురించి అనేటువంటి మాట దీని ఎలా చూడాలి? ప్రధానంగా బీహార్ ఎన్నికల తర్వాత రాజకీయంగా ఒక చర్చా వేదిక అయితే బీహార్ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వకుంటే దాదాపు మహిళల అకౌంట్ లో ఏకకాలంలో 10,000 జమ చేయడంతో నితీష్ కుమార్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అది ఒక బిగ్ గేమ్ చేంజర్ అయింది. బీజేపీ అక్కడ ఏదైతే నితీష్ కుమార్ బీజేపీ కూటమి భారీ విజయం సాధించింది. ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి మనం తమిళనాడు ఎన్నికలు గమనించినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ త్వరలో ఇవ్వబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 1,31,00,000 మంది మహిళల అకౌంట్ లో ఏకంగా నేరుగా 5,000 రూపాయలు జమ చేయడం కూడా అక్కడ ఒక పెద్ద బిగ్ టాస్క్ అయింది. ప్రతిపక్షాలకు ఒక పెద్ద పరీక్ష అయింది. ఎందుకంటే అధికారంలో ఉంటూ ఆ పార్టీ ఏకంగా నేరుగా 1,31,00,000 మంది మహిళల అకౌంట్ లో 5,000 జమ చేయడంతో ఒక్కసారి స్టాలిన్ బిగ్ సిక్సర్ కొట్టాడంటే ఒక రాజకీయ చర్చా వేదిక ప్రారంభం. మరోపక్క మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో కూడా దాదాపు 1,500 రూపాయలు నేరుగా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగుల అకౌంట్ లో వేయడం కూడా ఇది ఒక బిగ్ చేంజర్ గా చెప్పొచ్చు. అయితే బీజేపీ దీన్ని ఎలా తిప్పి కొడుతుందా, బీజేపీ ఇంతకు మించిన ప్రజాకర్షణ పథకాలు ప్రవేశపెడుతుందా అనేది కూడా బెంగాల్లో చర్చ అయింది. ఆర్థిక పరిస్థితి అనేది అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. కానీ ఎన్నికల మూమెంట్, ఎన్నికల సరళి కానీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఉచిత పథకాలు, ఉచిత హామీలు ఇవ్వకూడదంటూ నేరుగా సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఆయా ప్రభుత్వాలు వినే పరిస్థితులు లేవు. నేరుగా ఉచిత పథకాలకే జనాలు ఆకర్షితులవుతున్నారనే అంశాన్ని ఆధారం చేసుకుని గతంలో ఎప్పుడు ఉచిత హామీలు ఇవ్వని బీజేపీ కూడా నేరుగా ఉచిత హామీల బాట పట్టిందని కూడా చెప్పొచ్చు. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు మమతా బెనర్జీ. 10వ తరగతి పాస్ అయ్యే ఉద్యోగాలు లేనటువంటి వారికి నెలకు 1,500 రూపాయలు నిరుద్యోగ భృతిని కూడా ప్రకటించారు. నేటి నుంచే డబ్బులు నిరుద్యోగుల ఖాతాల్లో జమ అవనున్నాయి. 21 నుండి 40 ఏళ్ల మధ్య ఉన్నటువంటి నిరుద్యోగులకు యువ సాథి స్కీమ్ వర్తిస్తుందని కూడా సీఎం మమతా బెనర్జీ వెల్లడించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.